యూరోపియన్ కంట్రీస్ జోక్యం ముందు ఆఫ్రికా ఎంతో డెవలపింగ్ కంట్రీగా ఉండేది. అప్పట్లో ఆఫ్రికా నిండా బంగారం, ఉప్పు, ఆయిల్స్, గ్యాసెస్ ఇలా ఎన్నో వనరులు ఆఫ్రికాలో లభించాయి. 1230 నుండి 1600 బీసీ కాలంలో వెస్ట్ ఆఫ్రికాలో మాలి ఎంపైర్ నడిచేది. ఈ మాలి ఎంపైర్ లో ఎక్కువగా బంగారం దొరికేది. దీన్ని మానస్ ముసా అనే రాజుగారి కుటుంబం పరిపాలించింది. ఆ టైంలో ముస్లిమ్స్ కంట్రీస్ అయిన మొరాకో, ఈజిప్ట్ మరియు కొన్ని అరబ్ దేశాలలో బంగారం విలువ ఒక్కసారిగా పెరిగింది. అప్పట్లో ఆ అరబ్ కంట్రీస్ కి ఈ మాలిలో ఉన్న బంగారం అవసరం పడి అప్పుడే ఈ ట్రాన్స్ సహారా ట్రేడ్ అనేది స్టార్ట్ అయింది. ఈ ట్రేడ్ లో వెస్ట్ ఆఫ్రికా కంట్రీస్ తో నార్త్ ఆఫ్రికా మరియు ఇంకా కొన్ని ముస్లిం కంట్రీస్ మధ్య ఈ ట్రేడ్ అనేది జరిగింది. ఈ ట్రేడ్ లో వెస్ట్ ఆఫ్రికాలో దొరికే బంగారం, ఉప్పు, జంతువుల దంతాలు మరియు కూలీలను కూడా ట్రేడ్ చేసుకునేవాళ్ళు. మళ్ళీ అరబ్ కంట్రీస్ తిరిగి వీళ్ళకి బుక్స్, వెపన్స్ ఇంకా ఎన్నో వస్తువులతో ట్రేడ్ జరిగేది. ఇలా ముస్లిం కంట్రీస్ తో ట్రేడ్ చేస్తూ వెస్ట్ ఆఫ్రికా కంట్రీస్ లోకి ముస్లిం మతం నిదానంగా వ్యాప్తి చెందింది. అలా ముస్లిం మతం పెరిగి నిదానంగా ఈ మానస్ ముసా వాళ్ళ ఫ్యామిలీ కూడా ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయ్యారు. ఇతను 1312 నుండి 1337 కాలం వరకు పరిపాలించాడు ఆ దేశాన్ని. అతని టైంలో ట్రాన్స్ సహారా ట్రేడ్ రూట్స్ ని విచ్చలవిడిగా కంట్రోల్ చేసేవాడు. కానీ తన మాలి రాజ్యంలో ఎక్కడ చూసినా బంగారం, జంతువుల దంతాలు, ఉప్పు అన్ని దొరికాయి. కానీ ఈ ట్రేడ్ లో వెస్ట్ ఆఫ్రికా నుండి నార్త్ అమెరికాకి వెళ్ళాలి అంటే మిడిల్ లో ఆఫ్రికాకి కమ్మేసిన సహారా డిజర్ట్ ఉండేది. ఈ సహారా డిజర్ట్ దాటడానికి 1000 క్యామెల్స్ తో బంగారాన్ని, ఉప్పుని, దంతాలతో ట్రాన్స్పోర్ట్ చేసేవాడు. ఈ వ్యాపారం వల్ల మానస్ ముసా వెస్ట్ ఆఫ్రికాలో ఉన్న బంగారం ఏమాత్రం మిగలకుండా ట్రేడ్ చేసేది. అలా తను ఆ టైంలో రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ గా ఖ్యాతి చెందేది. అతడి సంపద విలువ ఈ రోజుతో కంపేర్ చేస్తే 3.3 లక్షల కోట్లుగా ఉంది. అంటే ప్రెసెంట్ టైంలో ఎలాన్ మస్క్ సంపదతో సమానం. 100 నుండి 940 కామన్ ఎరా టైంలో ఆఫ్రికాకి ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇండియా, ఫ్రాన్స్ తో, బైజాంటియం కంట్రీస్ తో బంగారం, సాంబ్రాణి మరియు యానిమల్స్ దంతాలతో ట్రేడ్ చేసేది. దీని వల్ల అప్పటి కాలంలో ఎంతో సంపాదన వేస్ట్ చేసేది. దీని వల్ల తర్వాతి కాలంలో ఆఫ్రికా ఎంతో సంక్షోభానికి లోనయ్యింది. తరువాత 11 నుంచి 15వ శతాబ్దంలో ఎన్నో పెద్ద పెద్ద భవనాలను అవసరం లేకపోయినా నిర్మించింది. వీటి కోసం కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని, ఉప్పు ఇలా ఎన్నో రిసోర్సెస్ ని ట్రేడ్ చేసేవాళ్ళు. ఇలా కొంచెం కొంచెం వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని, విలువ వస్తువుని కోల్పోయింది. ఆ టైంలో ఆఫ్రికా కాంటినెంట్ లో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా జొన్నలు మరియు చిరుధాన్యాలు బాగా పండేవి. ఈ బంగారం, ఉప్పు, ఏనుగు దంతాలు ఇలా అంతులేని నేచురల్ రిసోర్సెస్ ని చూసి యూరోప్ కంట్రీస్ ఈ ఆఫ్రికాని ఎలాగైనా రూల్ చేయాలని అనుకున్నారు. ఇక అనుకున్న వెంటనే యూరోప్ కంట్రీస్ అన్ని ఆఫ్రికాని ఆక్రమించేసాయి. ఇక్కడ నుండి ఆఫ్రికా పతనం ఎక్కువగా స్టార్ట్ అయిందని అంటారు. 16వ సెంచరీ నుండి 19వ శతాబ్దం మధ్యలో యూరోప్ దేశాలు అంటే ఫ్రాన్స్, ఇంగ్లాండ్, పోర్చుగీస్ మరియు కొన్ని ఆఫ్రికాలోని మధ్యవర్తుల ద్వారా 12 నుంచి 15 కోట్ల మంది జనాలని అక్రమంగా అమెరికాకి తరలింది. దీని వల్ల ఒక్కసారిగా ఆఫ్రికాలో 20% పాపులేషన్ తగ్గిపోయింది. ఇది వ్యవసాయం, చేతి పనులను నాశనం చేసింది. దీని వల్ల పనిచేసే వాళ్ళు తక్కువ. ఈ ఆఫ్రికాలో ఆర్థిక లావాదేవీలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఆ టైంలో ఇలా అక్రమంగా తరలించి పనులు చేపించి ఆఫ్రికాలో ఉన్న పంటలన్నీ కొల్లగొట్టి ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మరియు పోర్చుగీసులు ఏకంగా 6000 కోట్ల డబ్బులు సంపాదించింది. అప్పట్లో అంత డబ్బు అంటే ఒక్కసారి మీ ఊహకే ఆలోచించండి. 1884లో బెర్లిన్ సదస్సులో ఆఫ్రికా కాంటినెంట్ ని 50 కంట్రీస్ గా డివైడ్ చేసింది. ఈ బెర్లిన్ కాన్ఫరెన్స్ అంటే యూరోప్ లోని పవర్ఫుల్ కంట్రీస్ అని ఒక మీటింగ్ పెట్టుకొని ఏది చేస్తే మంచిది యూరోప్ కి అని డిసైడ్ చేసే కమిటీ. యూరోప్ లో ఉన్న 13 దేశాలకు 50 స్టేట్స్ గా డివైడ్ చేసిన ఆఫ్రికాని ఇచ్చి పరిపాలించడం సాగించారు. ఆ 13 యూరోపియన్ కంట్రీస్ ఆఫ్రికాలో ఒక్క రూపాయి మిగలకుండా లూటీ చేస్తారు. 1885 నుండి 1908 టైంలో రబ్బర్ ఇంకా దంతాలు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. దీనికోసం జనాలని క్రూరంగా హింసించి పని చేయించుకొని 1 కోటి మంది జనాభాని చంపేశారు. ఆ టైంలో గ్రేట్ బ్రిటన్ సౌత్ ఆఫ్రికా నుండి బంగారం, ఫ్రాన్స్ ఏమో పశ్చిమ ఆఫ్రికా నుండి వేరుశనగలు, పత్తిని దోచుకున్నారు. ఈ బంగారం, వేరుశనగలు, పత్తి ట్రాన్స్పోర్ట్ కోసం ఉగాండా రైల్వేని కన్స్ట్రక్ట్ చేశారు. 1960 నాటికి ఆఫ్రికా ఆర్థికంగా ఖాళీగా మిగిలిపోయింది. 1950 నుండి 1960 కాలంలో ఆఫ్రికాకి స్వాతంత్రం వచ్చింది. అంటే 1957లో గానాకి, 1960లో నైజీరియాకి, ఇలా మొత్తం ఆఫ్రికాకి 1960 కల్లా ఇండిపెండెన్స్ వచ్చింది. ఇందులో ముఖ్యమైన పాత్ర వహించింది నెల్సన్ మండేలా. ఇతని గురించి మీ అందరికి తెలిసిందే. చిన్న చిన్న మౌలిక సదుపాయాలతో యూరోప్ కంట్రీస్ అన్ని ఆఫ్రికాని వదిలేసి వెళ్ళాయి. ఏదైనా మంచి చేసింది అంటే యూరోప్ కంట్రీస్ ఆఫ్రికాకి వాళ్ళు లూటీ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ కోసం రోడ్స్, పోర్ట్స్ కన్స్ట్రక్షన్ చేసి వెళ్లారు. ఎడ్యుకేషన్ కోసం కొన్ని యూనివర్సిటీస్ కూడా కట్టారు. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? ఆఫ్రికాకి ఇండిపెండెన్స్ వచ్చేసరికి 16 యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఆఫ్రికాలో, ఎంటైర్ ఆఫ్రికాలో. అప్పుడు వాళ్ళ పాపులేషన్ ఎంతో తెలుసా? 13 కోట్ల మంది. 13 కోట్ల మందిలో
16 మంది గ్రాడ్యుయేట్స్ అంటే ఒకసారి మీరే ఊహించండి. ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల జనాలు నిదానంగా కరప్షన్ కి అలవాటయ్యారు. ఈవెన్ రాజకీయ నాయకులు కూడా స్వాతంత్రం వచ్చాక కరప్షన్ కి పాల్పడ్డారు. ఎంతలా చేశారంటే మొబూటు సెసే సెకో ఇతను జైర్ స్టేట్స్ కి లీడర్. ఇతనికి USA $2 million కంట్రీ బాగు కోసం సహాయంగా ఇస్తే ఇతను ఆ $2 million కాకుండా ఇంకో $5 million కరప్షన్ చేసి జనాల్ని ఇంకా పేదరికంలో పడేసేది. జైర్ స్టేట్స్ లోనే కాదు, ప్రతి స్టేట్ లో ఇలానే జరిగింది. దీని వల్ల ఎంటైర్ ఆఫ్రికా ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఇలా ఉంటే వాళ్ళలో వాళ్ళకే యుద్ధాలు జరగడం స్టార్ట్ అయ్యాయి. అవి ఎంతలా పెరిగాయంటే 1967 నుండి 1970 దాకా నైజీరియాలో ఇగ్బో, యోరుబా అండ్ హౌసా అనే 3 గ్రూప్స్ ఉండేవి. వీటి మిడిల్ లో యుద్ధం జరిగి ఆకలి వల్ల ఏకంగా 2 కోట్ల మంది జనాభాలు చనిపోయాయి. అలా ఉంటే ఈ యుద్ధం వల్ల $1 billion నష్టం జరిగింది ఎంటైర్ ఆఫ్రికాకి. అప్పట్లో అంత నష్టం అంటే మీరే ఊహించుకోండి. ప్రపంచంలో బ్యాటరీస్ యుగం నడుస్తుంది ప్రెసెంట్. బ్యాటరీస్ తయారీలో ముఖ్యంగా కోబాల్ట్ ని యూజ్ చేస్తుంది. ఇది బ్యాటరీస్ లో హీట్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. ఇది గ్లోబల్ వైడ్ గా 70% ఆఫ్రికాలో నుండే వెళ్తుంది. దీన్ని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోనే చూసుకుంటుంది. కానీ ఇక్కడ బాధాకరం విషయం ఏంటి అంటే ఈ కోబాల్ట్ తవ్వే ప్రదేశంలో 2023 నాటికి 50,000 చిల్డ్రన్స్ ని యూజ్ చేస్తున్నారు. కంపెనీస్ ఏమో ఈ కోబాల్ట్ ని యూజ్ చేసుకుని కొన్ని కోట్లు సంపాదిస్తుంటాయి. కానీ కరప్షన్ వల్ల కంట్రీకి అక్కడ పనిచేసే పిల్లలకు మాత్రం కేవలం రోజుకి $1 ఇస్తున్నారు, అంటే 85 రూపాయలు. ఈ పని చేసేటప్పుడు ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు కూడా. మీకు ఒక విషయం తెలుసా? ఇక్కడ నుండే టెస్లా బ్యాటరీస్ కార్స్ కి కోబాల్ట్ వెళ్తుంది. ఇండియా కూడా ఇక్కడ నుండే కోబాల్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంకా నైజీరియా ఎగుమతుల్లో 90% చమురు పెద్ద పెద్ద కంపెనీస్ లాంటి గ్లెన్కోర్ కి ఎగుమతి చేస్తుంది. కేవలం గ్లెన్మోర్ అనే కంపెనీ సంవత్సరానికి $50 billion సంపాదిస్తుంది. కానీ అది ఎగుమతి చేస్తున్న ఆఫ్రికా వాళ్ళకి కరప్షన్ వల్ల ఇంకా పోవర్టీలోనే ఉండిపోతున్నారు. 1970s లో ఆయిల్ క్రైసిస్ వచ్చి ఎవ్వరూ ఆయిల్ కొనలేదు. దెబ్బకి ఆఫ్రికా అంతా స్తంభించిపోయింది. దీని వల్ల ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్ కి మనీ రావడం ఆగిపోయింది. దీని వల్ల వరల్డ్ బ్యాంక్ ని డబ్బు అప్పుగా అడిగితే కానీ బ్యాంక్ వాళ్ళు ఎక్కువ వడ్డీతో ఆ డబ్బు ఇచ్చారు. అంతే కదా, డెవలప్ లేని కంట్రీ ఎంత అమౌంట్ అని ఏమని కడుతుంది? 2000 ఇయర్ కల్లా ఆఫ్రికా మొత్తం అప్పు ఎంతో తెలుసా? 25 లక్షల కోట్లుగా ఉంది. ఆఫ్రికాలోని ప్రతి కంట్రీ ఇయర్లీ 1 లక్ష కోటి రూపాయలు వరల్డ్ బ్యాంక్ కట్టాలి. ఇక్కడ మీరు 1 లక్ష కోటి రూపాయలే కదా అనుకోవచ్చు, కానీ వాళ్ళ సంవత్సర ఆదాయం 16,600 కోట్లు మాత్రం. ప్రెసెంట్ 2023కి ఆఫ్రికాలో ఉన్న ప్రతి కంట్రీ మొత్తం అప్పు $1.1 trillion ఉంది వరల్డ్ బ్యాంక్. ఆఫ్రికాకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వాటి దగ్గర ఎన్నో నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. అవి వేరే కంట్రీస్ కి ఏమైనా వస్తువులు తక్కువలో అమ్మొద్ది, వాళ్ళకి మాత్రం వేరే కంట్రీస్ ఏమైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్కువ ధరతో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ గానాలో 80% రా కోకో యూరోప్ కి ఎక్స్పోర్ట్ చేసింది. అది గానాలో ఉన్న ఫార్మర్స్ కి కేజీకి $0.5 కానీ అదే స్విట్జర్లాండ్ ఆ రా కోకోని చాక్లెట్ గా మార్చి $5 అమ్ముదు. వేరే కంట్రీస్ సహాయం చేయడం ఆపేసి ఆఫ్రికాలో రీసోర్సెస్ ని ఎలాగైనా తక్కువ ధరకి కొట్టేయాలని చూస్తున్నారు. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు ఎగ్జాంపుల్ కెన్యాలో టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా ఫేమస్. దాని మీద కన్నేసిన USA అండ్ యూరోప్ కంట్రీస్ వాళ్ళ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ ఫ్యాబ్రిక్ ని కెన్యాకి ఎక్స్పోర్ట్ చేసి తక్కువ ధరలకు అమ్మేది. దీని వల్ల కెన్యా లోకల్ అందరూ ఆ సెకండ్ హ్యాండ్ ఫ్యాబ్రిక్ ని ఎక్కువగా కొనేవాళ్ళు. కెన్యాలో ఉన్న పెద్ద పెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అన్ని నిదానంగా మూతపడ్డాయి. తరువాత అక్కడ ఉన్న మంచి ఫ్యాబ్రిక్ ని USA అండ్ యూరోపియన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. ఇలా ఉండేది అక్కడ పరిస్థితి. ఈక్వెటోరియల్ గినియాలో థియోడోరో ఒబియాంగ్ అనే వ్యక్తి 1979 నుంచి పవర్ లో ఉన్నాడు. అతను అక్కడ కరప్షన్ కి మారుపేరు. తనకు $600 million ఆస్తి ఉంది. అదే కాకుండా విల్లాలు, రాయల్ బోట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ అక్కడ జనాభాలో 70% కేవలం రోజుకి $1 తో బ్రతుకుతున్నారు. అలాగే నైజీరియాలో 1960 నుండి 2020 దాకా ఆయిల్ కరప్షన్ వల్ల $400 billion నష్టపోయింది, అంటే 34 లక్షల కోట్లు. అంత పెద్ద అమౌంట్ జనాల మంచి కోసం యూజ్ చేసింది ఎలా డెవలప్ అయ్యేదో ఒక్కసారి ఊహించండి. 2023 నాటికి కరప్షన్ ఇండెక్స్ స్కోర్స్ లో 27 ఆఫ్రికన్ నేషన్స్ ఉన్నాయి. దీనివల్ల ఆ కంట్రీస్ తో బిజినెస్ చేయడానికి ఏ కంట్రీ ముందుకు రావట్లేదు. అలాగే ప్రెసెంట్ ఆఫ్రికాలో పాపులేషన్ వచ్చి 148 కోట్ల మంది జనాభా ఉన్నది. అయితే ఇది 2050 నాటికి 250 కోట్ల జనాభా అవుద్దని గణాంకాలు చెప్తున్నాయి. ఇక్కడ పెళ్ళైన ప్రతి అమ్మాయి యావరేజ్ గా 6 లేదా 7 పిల్లల్ని కంటున్నారు. ఇది ఇలా ఉంటే నైజీరియాలో ప్రస్తుతానికి 22 కోట్ల ఫ్యామిలీస్ ఉంటే అందులో 5 కోట్ల ఫ్యామిలీస్ కి ఉండడానికి ఇల్లే లేదు. ఇక అన్ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఆఫ్రికాలో ప్రెసెంట్ 33% పీపుల్ ఖాళీగా ఉన్నారు. అంటే 100 మందిలో 33 మంది ఖాళీగానే ఉన్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఆఫ్రికా కాంటినెంట్ ఫుడ్ సామాగ్రిని 50% వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. కానీ ఆఫ్రికాలో 60% ల్యాండ్స్ ఖాళీగానే ఉన్నాయి. కొన్ని సైక్లోన్స్ వల్ల సముద్రాలు ముందుకు వచ్చి పంటలు ఆక్రమించడం వల్ల, సరిగ్గా రెయిన్ పడకపోవడం వల్ల ఎంటైర్ ఆఫ్రికాకి కరువు వచ్చింది.
డెవలప్మెంట్ ఏం లేదా అంటే ఆఫ్రికాలోని కొన్ని కంట్రీస్ లో జీడిపి రేట్ కొద్దిగా పెరుగుతుంది. రవాండాస్ దేశంలో 2002 నుంచి 2022కి 8% జీడిపి పెరిగింది. దీనికి కారణం టూరిజం మరియు కాఫీ ఉత్పత్తుల వల్ల. ఇథియోపియాలో 2010 నుంచి 2020లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ 300% పెరిగింది. కెన్యాలో 5% ఎకానమిక్ గ్రోత్ పెరిగింది హార్టికల్చర్ వల్ల. అలాగే 2007లో కెన్యాలో ఎంపేసా అని మన ఫోన్ పే, గూగుల్ పే లాగా ఒక యాప్ లాంచ్ చేసేది. దీని ద్వారా ఇయర్లీ $300 బిలియన్ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి. దీనివల్ల మళ్ళీ పావర్టీ నుండి కొంచెంగా బయటకు వస్తున్నారు. ఇలా ఆఫ్రికాలోని ప్రతి కంట్రీ ఏదో విధంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా కంట్రీస్ బాగా డెవలప్ అవుతున్నాయి. సౌత్ ఆఫ్రికా స్టేట్స్ లో గనులు ఇంకా ఎన్నో తయారీ కేంద్రాలు ఉన్నాయి. బంగారం, ప్లాటినం, వజ్రాలు ఇలాంటి గనులు సౌత్ ఆఫ్రికాలో ఎన్నో ఉన్నాయి. అలాగే మంచి గవర్నమెంట్ సిస్టమ్ కూడా ఉంది. దీని వలన ఆర్థికంగా మౌలిక సదుపాయాలతో ఎంతో స్పీడ్ గా అభివృద్ధి చెందుతుంది. అందువలన విదేశీ పెట్టుబడులు ఎక్కువగా సౌత్ ఆఫ్రికా వైపు వెళ్తున్నాయి. నార్త్ అమెరికాలో ఏమీ లేవా అంటే నార్త్ అమెరికాలో అధికంగా గ్యాస్ అండ్ ఆయిల్స్ ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్ లో ఆయిల్ అండ్ గ్యాస్ రేట్స్ పెరగడం, తగ్గడం, అలాగే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇంకా కరప్షన్ చేయడం వల్ల స్లోగా డెవలప్ అవుతుంది. ఏదైనా దేశం డెవలప్ అవ్వాలి అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ కొంచెమైనా మంచి పరిపాలన అందిస్తే బాగుపడుతుంది. సౌత్ అమెరికాలో ఏమీ లేవా కరప్షన్ అంటే ఉన్నాయి, కానీ ఇక్కడ కొంచెం గవర్నమెంట్ మంచి పరిపాలన అందిస్తుంది. అలాగే మంచి క్లైమేట్, పోర్ట్స్, కాలేజెస్ ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ సౌత్ ఆఫ్రికాని మరింత ఫాస్ట్ గా డెవలప్ చేస్తుంది. ఫైనల్ గా ఏంటి అంటే మన ఇండియా కూడా ఇలాగే యూరోపియన్ కంట్రీస్ వచ్చి ఆక్రమించాయి. కానీ మన గవర్నమెంట్ లో మరీ ఎక్కువగా కరప్షన్ లేకపోవడం వల్ల కొంచెంగా డెవలప్ అవుతూ వచ్చాం. కానీ ఆఫ్రికా లేట్ గా రియాక్ట్ అయ్యి ప్రెసెంట్ కొంచెం స్లోగా అభివృద్ధి చెందుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ గానీ ఏదైనా చెప్పాలనుకుంటే కమెంట్ గానీ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.